ఇంకా నిలిచేది ప్రేమ. యేసు ప్రేమ, యేసయ్య బలము, యేసయ్య శక్తి, యేసయ్య రాజ్యము, నిత్యత్వము. నిత్యత్వం అంటే పరలోకంలో. ఇక్కడ ఈ భూమి మీద సమస్త వంశములకి నీ యందు ఆశీర్వదించబడునని మాట ఇచ్చాడు. శత్రు పాదాల కింద వస్తాడని యేసయ్యకి మాట ఇచ్చాడు. నువ్వు తండ్రి కుడిపార్శ్వం కూర్చో, నేనున్నాను, నేను చూసుకుంటాను, నువ్వు తండ్రి కుడిపార్శ్వం కూర్చో అని యేసయ్యతో అన్నాడు. అబ్రహాంతో ఏమంటున్నాడంటే, సమస్త భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయని మాటిచ్చాడు. చూడండి, దుడ్డు కర్ర ఇచ్చి మనల్ని కాపాడుతున్నాడు. నీ దండము నన్ను ఆదరించును, దండముతో ఆదరిస్తున్నాడు. ఈరోజు అనేక మంది యవ్వనస్తులు కావాలి, ప్రార్థనా పరులు కావాలి. దేవుని రాజ్యము ఉరికనే ఇచ్చలేదండి, ఒక పని అప్పచెప్పాడు ఆయన. స్వాతంత్రించుకోవాలంటే జయించాలి. జయ జీవితం కలిగిన వారికే ఈ స్వాస్థ్యం అప్పగిస్తున్నాను. జయ జీవితంలో పాల్గొన్న యోషువ అనేక పట్టణాలని స్వాధీనపరుచుకున్నాడు. ఇంకా స్వాధీనపరుచుకోవాల్సిన పట్టణాలు అనేక ఉన్నాయి. ఇక్కడ జయ జీవితము కలిగి పాపాన్ని అసహించుకుని తన జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టి, అయ్యా ఏం చేయమంటామని అడిగిన వాళ్ళకి దేవుడు సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదము, ఐశ్వర్యం ఇచ్చును. దేవుడు ఒక సమయము ఇచ్చాడు. ఉదయమునే దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ఆరాధనలో దేవుడు కష్టాలు గుండా వెళ్ళినప్పుడు మన జీవితాల్లో ఆదుకుంటాడు. ఆదుకొని ఎలాంటి కష్టాలు వచ్చినా